సమాజం సిగ్గుపడేలా, మానవత్వం మంటగలిసేలా సంఘటనలు ఎన్నో జరిగాయి. మనం ఈ మధ్య చూసాం. మేఘాలయ కావచ్చు, ఇలాంటివి ఎన్నో భార్యలు భర్తల భార్యలు చంపే సంఘటనలు మనం అనేకమైనటువంటి చూసాం. కానీ మొన్న కూరిట్లో జరిగినటువంటి పాప హత్య ఇంకా మానవత్వానికి ఇదే లేదు. మానవత్వం సిగ్గుపడడానికి పరాకాష్ట. ఎన్నో హత్యలు చూసాం, కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటే ఇంకా మనకి ఎక్కడ భద్రత ఉంది? ఇది ఎంత దారుణమో, మనుషులు ఎంత సైకోలుగా మారుతున్నారో మీరే అర్థం చేసుకోండి. కోరట్లలో జరిగినటువంటి కథ ఏంటంటే మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏం జరిగిందంటే, కోరొట్లలో మదన్ లక్ష్మి అనే దంపతులకు 2 కవలలు పుట్టారు. కవలలు పుడితే మామూలుగా రాము లక్ష్మణ్ అని పేరు పెడతాం కదా, వీళ్ళు కూడా రాము లక్ష్మణ్ అని పేరు పెట్టారు. వీళ్ళిద్దరికీ కూడా 8 సంవత్సరాల క్రితం పెళ్లిళ్ళు అయ్యాయి. అంటే రాముకి నవీన అనే ఆవిడతో పెళ్లి చేశారు, లక్ష్మణ్కి మమత అనే ఆవిడతో పెళ్లి చేశారు. రాముకి బాబు పాప, 7 సంవత్సరాల బాబు, అలాగే 5 సంవత్సరాల పాప హితీక్ష. లక్ష్మణ్కి 2 కుమార్తెలు, 7 సంవత్సరాల పాప, అలాగే 5 సంవత్సరాల పాప ఉన్నారు. అక్కడంతా బాగానే ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం తండ్రి మదన్ అలాగే తన 2 కుమారులు రాము లక్ష్మణ్తో కలిసి సౌదీలో బ్రతుకు తెరువు కోసం పనిచేసుకుంటున్నారు. అక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు పంపిస్తే వీళ్ళేమొచ్చి జీవనం కొనసాగిస్తారు. ఇక్కడే తన యొక్క కోడళ్ళిద్దరు, తన భార్య అంటే మదన్ గారి భార్య, తన కోడళ్ళిద్దరు, మనవడు మనవరాళ్ళు అందరు ఇక్కడే ఉంటున్నారు. అంతా బాగానే ఉంది. కాకపోతే అందరూ కూడా నవీన మీదే ఎక్కువగా ప్రేమ కురిపిస్తున్నారు, నా మీద ప్రేమ కురిపించడం లేదనేది మమతలో పుట్టినటువంటి ఒక ఆవేదన. ఆ తర్వాత ఈవిడ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడింది. ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బు పోగొట్టడంతో పూర్తిగా మొత్తానికి కుటుంబ సభ్యుల మధ్య అయితే ఈ మీద చాలా వరకు కోపంతో కొన్నిసార్లు తిట్టుంటారు. దాంతో వీళ్ళ మధ్య బంధాలు కొంచెం దిగజారాయి. ఇదంతా దీనంతటికీ కారణం మా తోటికోడలు నవీన అని భావించినటువంటి మమత ఎలాగైనా సరే నవీనని మానసిక క్షోభ గురి చేయాలని తన కూతురైనటువంటి హితీక్షను చంపడానికి ప్రణాళికలు రచించింది. ఎవరూ లేనటువంటి ఒక ఇంట్లోకి ఆ హితీక్ష అనే పాప వెళ్ళింది. పిన్ని పిలిచింది కాబట్టి, పిన్ అంటే ఎవరైనా వెళ్తారు కాబట్టి, పిన్ ఇంతకు ముందు కూడా తనతో బాగానే ఉంది కాబట్టి పిన్ని పిలిచిందని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆ పాప నోటిని ఎడం చేయితో నొక్కేసి కుడి చేయితో కత్తితో గొంతు కోసి, మనకి పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు, ఎలా చెప్పగలుగుతాం? అయితే ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత ఇంటికి వచ్చి చీరలు మార్చుకొని అన్ని బాగానే ఉంది. తర్వాత పాప కనిపించలేదని ఫిర్యాదు ఇవ్వడంతో నవీన ఆ పోలీసులు ఎంక్వైరీ చేసి చూస్తే ఒక ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ అన్ని చూసిన తర్వాత ఇదంతా కూడా మమత ఏదో చేసినట్లుందని భావించినటువంటి పోలీసులు ఎంక్వైరీ చేసి మొత్తం వెతికితే అక్కడ శవం దొరికింది. ఆ తర్వాత ఈవిడే చేసినట్టుగా ఒప్పుకుంది. పోలీసులు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ వాళ్ళ విధానంలో స్టార్ట్ చేసేసరికి ఒప్పుకుంది. కానీ అసలు చంపడానికి ఎలాంటి పరిస్థితులు, చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? కనీసం చంపేటప్పుడైనా విరమించుకోవాలి కదా. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఉంటే నీకు ఎక్కడ సేఫ్టీ ఉంది, ఎక్కడ భద్రత ఉంది? మనకి వాళ్ళే కదా భద్రత. మనం పిల్లలుగా ఉన్నప్పుడైనా సరే, మన పిల్లలకైనా సరే, మన ఇంట్లో వాళ్ళే మనకి భద్రత. కానీ వాళ్ళే ఇన్ని కక్షలు పెంచుకొని, ఇన్ని కార్పణ్యాలు లోపల పెట్టుకొని పిల్లల్ని చంపేస్తుంటే ఇంకా మనం ఎలా బ్రతుకుతామండి? మన ఈ మధ్య సొంత తాతయ్య మనవరాల పైన కువైట్ నుండి వచ్చి మరీ చంపేసి వెళ్ళిపోయాడు కూతురు కోసం. తప్పేం కాదు. కానీ వాడు చూడండి, ముసలోడు, 60 సంవత్సరాల ముసలోడు, వాడు పాప మీద ఇది చేశాడు. ఎక్కడ మనకి అసలు ఆడపిల్లలకి ఇది లేదురా నాయన అనుకుంటే పిల్లలకి ఎక్కడ కూడా సమాజంలో భద్రతే లేకుండా పోయింది. అనేక విధాలుగా దేశం నానా సంకలు నాకుతుంటే ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి మనస్తత్వాలకు గురైపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లకు కనిపెట్టిన లంజా కొడకల్ని, అలాగే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నటువంటి లంజా కొడకల్ని, ఈ పర్మిషన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వ చెత్త వెధవల్ని అందరినీ కట్ చేసి పడేయాలి.